కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రాలయంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆందోళన. ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుపై అసెంబ్లీలో చర్చించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలి. విద్యను ప్రైవేటీకరణ ఆపాలి. ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో కొనసాగించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలి. విద్యార్థి సంఘాల నాయకుల విద్యా సంస్థల్లోకి ప్రవేశించకుండా తీసుకువచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రాలయంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆందోళన. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి టి. థామస్. మంత్రాలయం మండలంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కొరకు ఎన్నికలలో విద్యార్థులకు విద్యారంగానికి ఇచ్చిన హామీల అమలు కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో చర్చించి వాటి పరిష్కారం కోసం మార్గం